చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్‌కి, నారా లోకేష్ వీళ్ళు ముగ్గురికి ఇంటర్నల్‌గా కొన్ని గొడవలు నడుస్తున్నాయి. అలానే ఇప్పుడు జగన్ మళ్ళీ సీఎం పదవి కోసం పోరాటం చేయబోతున్నాడు అని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. సో వీళ్ళ నలుగురిలో కంపేర్ చేసుకుంటే ఎవరికి పాజిటివ్ ఎనర్జీ ఉంది? ఎవరికి నెగెటివ్ ఎనర్జీ ఉంది అంటారు? హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే గురుగారు, ఇప్పుడు మనమైతే ఇందాక తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆంధ్ర షిఫ్ట్ అవుదామండి. సో ఆంధ్రాలోకి వచ్చరికి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్‌కి, నారా లోకేష్ వీళ్ళు ముగ్గురికి ఇంటర్నల్‌గా కొన్ని గొడవలు నడుస్తున్నాయి. అలానే ఇప్పుడు జగన్ మళ్ళీ సీఎం పదవి కోసం పోరాటం చేయబోతున్నాడు అని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. సో వీళ్ళ నలుగురిలో కంపేర్ చేసుకుంటే ఎవరికి పాజిటివ్ ఎనర్జీ ఉంది? ఎవరికి నెగెటివ్ ఎనర్జీ ఉంది అంటారు? నేను మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయినప్పుడు నా డివైస్ తోటి చెక్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరైతారని చెక్ చేసి నా డివైస్ ప్రకారం ఏంది చంద్రబాబు గెలుస్తారని చెప్పా. చెప్తే వైసీపీలకు బాగా కోపం వచ్చి నన్ను బాగా ఆడుకోవడానికి ఫోన్లు చేసి 10 రోజులు సదా బాగా ఇబ్బంది పెట్టారు. నేను చెప్పినట్టే చంద్రబాబు నాయుడు మా భారీ మెజార్టీ తోటి గెలిచిండు, సీఎం అయ్యాడు. నేను కూడా ఒక మాట అప్పుడు కూడా చెప్పా. తర్వాత చంద్రబాబు కొడుకు లోకేసి 1 ఇయర్ సీఎం కావచ్చు అని నా డివైస్ అయితే చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నా. నెక్స్ట్ ఎందుకంటే ఆయనకు అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఏజ్ ఎక్కువైందని కావచ్చు, లేకపోతే వారసత్వంగా కుట్లకి ఇవ్వాలని ఎవరికైనా కోరుకుంటుంది. తన తర్వాత తన వారసులు పదవి చేయాలని ఎవరికైనా ఉంటుంది. అదైనా కావచ్చు, ఏదన్నా జరగవచ్చు. జరిగి ఈ లోకేష్ గారు సీఎం అవుతారని నేను కూడా అనుకుంటున్నా, కావచ్చు అని. నేను ఇంతకుముందు ఆ డివైస్ తోటి అదే చెప్పింది. ఇప్పుడు అది చేయట్లేదు. అయితే ఇందులో ఎవరు పాజిటివ్ పోవాలన్నా ఎవరు నెగిటివ్ పోవాలన్నా వీళ్ళది ఆంధ్రప్రదేశ్లో ఎవరి మాట నడుస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళ మాట నడవదు, పాజిటివ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళ పవర్ నడుస్తుంది. వాళ్ళకి అధికారాలు ఉంటాయి, వాళ్ళు చెప్పిందే ప్రజలు వింటారు, వాళ్ళు చేసిన పనులే సక్సెస్. దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ గారి ఫోటోలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెయిన్ లీడర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్తున్న మెయిన్ లీడర్. వీళ్ళ గురించి జస్ట్ నా డివైస్ తోటి నేను వీళ్ళకున్న నెగిటివ్ పాజిటివ్ చెప్తున్నా. ఇంతకు మించి నాకు వీళ్ళతోటి రాజకీయ సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సరి చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అంతేగాని దీని మించి నేను ఏదో చెప్పాలి వీళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఫస్ట్ జగన్ గారిది చూస్తున్నా. నెగిటివ్ ఎనర్జీ దీనికి ఇది స్కానర్ అంటాము, దీనికి డివైస్ నెగిటివ్ ఎనర్జీ ఇచ్చిన ఇది ఆన్ చేసి పెట్టాను. ఓపెన్ అయిపోతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, ఓపెన్ కాకపోతే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఇది పెట్టినా, ఇక్కడ ఓపెన్ కావట్లేదు. ఇక జగన్ గారి దగ్గరికి పోయినా, ఇంకా జగన్ గారి దగ్గరికి పోతే ఓపెన్ అవుతుంది. ఈ జగన్ కూడా నెగిటివ్ ఎనర్జీ కావడానికి కారణం ఏంటంటే మొన్న పోయిన టర్మ్లో 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. ఈయన కూడా ఏం చేసిందంటే బీద వాళ్ళకు సాయం ఎక్కువ చేసింది. అంటే పథకాలన్నీ గవర్నమెంట్ వచ్చే ఆదాయం మొత్తము పేద ప్రజలకు మంచిగా, అంటే అన్ని ఇంటికి పోయి పింఛన్ చేయడము, ఇంటికి పోయి అన్ని సామాన్ చేయడము, వర్క్ చేయడం అన్ని, అంటే మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ పెట్టి పేదవాళ్ళకి బాగా సాయం చేసింది. అయితే నేనేం చెప్తున్నా అంటే ఫోటో పెట్టి ఎవరైతే దానం చేస్తామో, పింఛన్లు కానీ లేకపోతే ఏమైనా సాయం కానీ కిట్లు కానీ ఇస్తామో, వాళ్ళకు ఆ ఫోటో ఇచ్చినప్పుడు మనం ఎవరమనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏమైతే అంటే జనాలకు మన మీద ఒక రకమైన లవ్ ఏర్పడుతుంది. అంటే సార్ మాకు అన్ని ఇస్తుండు, సార్ మమ్మల్ని చూస్తుండు, ఈయన మా కొడుకు లేకపోతే నా ఏదో ఒకటి మా సారు గురువు ఏదో అనుకుంటారు. అయితే వాళ్ళు ఏమైతే అంటే సాయం పొందిన వాడు చనిపోతే ఎవరైతే సాయం చేసారో వాళ్ళు గుర్తొస్తారు ఫస్ట్ చనిపోయిన మనిషికి. ఇప్పుడు మనం చనిపోతే మన ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు మనకు ఎవరి మీద లవ్ ఉందో వాళ్ళు గుర్తొస్తారు. చక్కగా ఆ స్పిరిట్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా జగన్ గారి దగ్గరికి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చనిపోయిన యొక్క మనుషుల యొక్క ఆత్మలన్నీ జగన్ గారి దగ్గరికి వచ్చినాయి. ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారనుకున్నాడు. కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీల మూలకంగా తెలంగాణలో ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలా జరిగింది, ఓడిపోవడం జరిగింది. అంటే ఆ ఎనర్జీలు బాగా దాడి చేసినాయి, ఆ ఎనర్జీలో ఎఫెక్ట్ ఉంది. ఆ ఎఫెక్ట్ తోటి ఇప్పటికి కూడా ఆయన ఏం చేసినా కానీ సక్సెస్ లో లేడు. కాబట్టి ఇగో నెగిటివ్ ఎనర్జీ ఓపెన్ అవుతుంది. ఆయన ఏం చెప్పినా కానీ ఇబ్బంది అవుతుంది. లాస్ట్ కు చెల్లెలతోటి కుటుంబ సమస్యలలో కూడా లాగబడ్డాడు, కొట్లాటలు పంచాయతీలు అవుతుంది. అంటే అవి నెగిటివ్ ఎనర్జీలు బాగా ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా నష్టం చేస్తాయి. డబ్బు పోతుంది, పేరు పోతుంది, కుటుంబ సమస్యలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఏం చేసినా నష్టమే కనబడుతుంది. ఇది జగన్ గారిది. అలానే ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిన, పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయితే లేదు.
పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఓపెన్ కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ యొక్క మాట నడుస్తుంది, ఓకే. పాజిటివిటీ ఉంది. పాజిటివ్ ఉంది. హ్మ్. ఆయన ఏమన్నా వద్దనంగా ఆడికి షిప్ కాడికి పోటుకొని ఏదో బియ్యం తీసి సీజ్ ద షిప్. అంటే ఈయన పోయి చెప్పినాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆ, ఏది బ్లాక్ చేసిన బియ్యము అన్ని దొంగలంతా బయటకు వచ్చి హ్మ్. అంటే ఈయన పోయి ఇట్లా చూసి వస్తేనే మొత్తం బయటకు వచ్చేసి అంటే ఈయన పవర్ అట్లా పనిచేస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. హ్మ్. పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఏం చెప్పినా పాస్ అవుతుంది, ఫెయిల్ కాదు. నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎన్ని చెప్పినా ఫెయిల్ అవుతుంది, పాస్ కాదు. అలానే ఈయనది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మాట బాగా నడుస్తుంది, ఆయన ఏం చెప్పినా వర్కౌట్ అవుతుంది. ఆయన మాట అందరు ఇటరా, ప్రజలంతా ఇటరా, రాష్ట్రంలో వాళ్ళంతా. అలానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం చంద్రబాబు దగ్గరికి పోదాం. చంద్రబాబు దగ్గరికి పోతే కూడా ఓపెన్ అయింది. ఓకే. చంద్రబాబు మీద కూడా ఓపెన్ అయింది. అంటే ఈయన కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నాడు. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమైందంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, హ్మ్. ఈ మాట తడబడతారు, చెప్పిన మాట కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, హ్మ్. అన్నిటికీ ఇబ్బంది వస్తుంది. ఇలాంటి కొంత మాట కొద్దిగా డౌన్ఫాల్ అవుతుంది. ఓకే. అంటే గెలిచినప్పటికి ఇప్పటికి కూడా కొంత డౌన్ఫాల్ కనబడుతుంది, మనం మీడియాలో కూడా చూస్తున్నాము. అవును. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నది. ఓకే. అలానే ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబు కొడుకు హ్మ్. ఇగో ఇక్కడికి నారా లోకేష్ దగ్గరికి పోతే కూడా క్లోజ్ అయింది. అంటే ఈయన కూడా పాజిటివ్ ఎనర్జీలు ఉన్నాడు ఫుల్ గా. ఓకే. నేను కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, చంద్రబాబు తర్వాత లోకేష్ గారే సీఎం కావచ్చని అనుకున్నా. హ్మ్. అయితే పాజిటివ్ ఎనర్జీ ఉన్న పవర్ నడుస్తుంది. అయితే ఆయన అనారోగ్య సమస్య ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మాట తీరు ఉండొచ్చు, ఏదైనా కుటుంబ ఇబ్బంది ఉండొచ్చు. తర్వాత నాకు తెలిసి ఈయనకు అధికారం రావచ్చు అనుకుంటున్నా. మరి పవన్ కళ్యాణ్ కూడా పాజిటివిటీ ఉంది కదా. అంటే అధికారం ఆయనది కదా, నా ఇంట్లో నా ఆస్తి నా కొడుకుకి ఇస్తా, ఓకే. పక్కలకి ఎట్లా ఇస్తాం, దోస్తున్నత మాత్రం ఇయ్యం కదా. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కొన్ని సీట్లు ఉన్నాయి, మొత్తం సీట్లు చంద్రబాబుకు ఉన్నాయి. అంటే ఆయన పార్టీ, అదే ఆయన ఎక్కువ ఆస్తి, అధికారం ఈయనకుంది. ఆయన ఆస్తి ఆయన, ఇప్పుడు ఆయన అవును. పార్టీ ఆయన ఆస్తి, ఆయన కొడుకుకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, హ్మ్. పక్కలకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను నా ఆస్తి నేను పక్కనకి ఇస్తానా, ఇస్తే 10 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు నా కొడుకుకి ఇస్తాం, హ్మ్. అంతే కదా ఎవరమైనా కానీ. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాజిటివ్ ఉన్నాడు, లోకేష్ పాజిటివ్ ఉన్నాడు. వీళ్ళిద్దరి పేరు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది, వీళ్ళ పేరు. వీళ్ళు ఏం చెప్పినా పాస్ అవుతుంది. ఓకే. మిగతా వాళ్ళు జగన్ చెప్పినా చంద్రబాబు చెప్పినా కొద్దిగా డౌన్ఫాలే ఉంటుంది. వీళ్ళ మాట పెద్ద ప్రజల్లో ఫోకస్ కాదు. ఓకే. అంటే మంచి పేరు ఉన్నా కానీ చంద్రబాబు డౌన్ఫాల్ స్టార్ట్. హ్మ్. కొడుకు లోకేష్ గారిని బాగా నడుస్తుంది, పవన్ కళ్యాణ్ నడుస్తుంది. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు సీఎం అవుతారంటే ఆస్తి అయితే చంద్రబాబు కాబట్టి చంద్రబాబు తర్వాత లోకేష్ అవుతాడు. ఇది ఎవరైనా చెప్పొచ్చు. మిరాకిల్ జరిగితేనే పవన్ కళ్యాణ్ కావాలి, అంటే ఇది ఓకే. మిరాకిల్ జరగాలి. ఓకే తెలిసి గురుగారు. లోకేష్ అవుతాడు సీఎం. అవును. అయితే ఇప్పుడు చంద్రబాబు మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం నెగిటివ్ ఎనర్జీ ఉన్నారు. వీళ్ళ మాటలు పబ్లిక్ నమ్మట్లేదు, ప్రజల్లో వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ బాగలేదు. అతి సేవ చేసి జగన్ ఖరాబ్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఉండి ఈయన కూడా నెగిటివ్ ఎనర్జీ చేసిన ఈయన పేరు కూడా హ్మ్. అంటే అనుకున్న పనులు చేయలేకపోతారు, పబ్లిక్ గా చెడ్డ పేరు. అంటే నీకు పని చేసి పెడతా, చేయకపోతే అట్లనే ఉంటాం కదా. పాజిటివ్ ఉన్నోడు చేయకపోయినా ఏమన్నా సార్ చేస్తారులే, తమాజ్ చేస్తారు చేస్తారు. అవును. అంటే పాజిటివిటీ. ఇన్ఫ్లుయెన్స్ మన మీద బాగుంటది. నెగిటివ్ ఎనర్జీ ఉన్నోడు ఎన్ని ఇచ్చినా చెడ్డ పేరు ఉంటుంది, హ్మ్. పట్టించుకోరు. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు నీకు ఇస్తే బలిసింది అంతా పైన ఇచ్చినారు, అయ్యో సార్ నాకు పైన ఇచ్చిన అవును. బలిచిన ఆడ తెచ్చి ఇచ్చినారు అంటే ఇలా పేరు ఇట్లా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పవన్ కళ్యాణ్ మాటనే చెప్తుంది, మిగతా ఇద్దరిది చంద్రబాబుది జగన్ మాట పబ్లిక్ లో లేదు. కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ నుండి ఆ రాష్ట్రాన్ని వీళ్ళిద్దరు మధ్య పరిపాలన చేస్తారు. ఓకే గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.